అది నేను ఎటు వచ్చినా సరే మీరు చాలా లాజిక్‌గా మాట్లాడుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ ఆహ్, ప్రభుత్వం ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మంత్రివర్గం, క్యాబినెట్ చాలా బాగున్నది. అధికార యంత్రం బాగాలేదు. అవినీతి జరుగుతున్నది. దాన్ని గుర్తిస్తున్నారు బాగుంది. కానీ పైన అధికారిని గుర్తించాలి. కానీ అతనేం చేయలేము. అంటే ఆహ్, ఈ గవర్నమెంట్‌ను, ఈ ప్రభుత్వానికి చాలా తెలివిగా, చాలా మద్దతుగా మీరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ ఎట్లా చేస్తున్నారంటే, సమాజంలో జరుగుతున్న చర్చ, ఆ చర్చకు ప్రతినిధిగా మీరే ఉంటూ, ప్రభుత్వం తరఫున కూడా సమాధానం మీరే చెప్తున్నట్టు నేను ఫీల్ మీరు నన్ను దబాయిస్తున్నారు బుచ్చన్న గారు. నేను చాలా చిన్నోన్ని. నన్ను దబాయిస్తే మీకేమొస్తుంది చెప్పండి? ఇంత దబాయింపు అవసరం లేదు. ఎందుకు అంటే, నేను ముందే చెప్పిన 6 నెలల పసికూన అని చెప్పిన. 6 నెలల పసికూనను కూడా మీరు కేసీఆర్ను బెత్తంతో కొట్టారు. అట్లా ఇట్లా ఈయనను కొడతలేరు అంటే ఎట్లా చెప్పు? లేదు సార్, మీరు నేనేమంటున్నా, బెత్తంతో ఎట్లా కొట్టగలుగుతాం? లేదు సార్, మీరు ఎంత ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, కమిషన్ విషయంలో మీరే పాయింట్ అవుట్ చేసిండ్రు. మీది కాదు సమాజంలో జరుగుతున్న చర్చ. ఇద్దరు మంత్రుల విషయంలో యాదగిరిగుట్ట, ఇక్కడ 2 మీరే అన్నారు. అది జరుగుతున్న చర్చనే. దానికి ఆన్సర్ మీరే ఇచ్చారు. మీరు మీరు ఒకసారి ఈ ఇంటర్వ్యూ అయిపోయి మీరే చూడండి ఒకసారి. చివరికి మీరేం ఫీల్ అవుతారంటే, సమాజంలో లేవనెత్తుతున్న సందేహాలకు ఒకవేళ సమాధానాలు ఇవ్వడంలో వాళ్ళు ఎక్కడనో పొరపాటు జరుగుతున్నదో ఎఫెక్టివ్గా ఇవ్వలేనట్టున్నది. బహుశా మీరు ఎఫెక్టివ్గా ఇస్తున్నారు. ఇదే ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట నేను జాగ్రత్తగా వింటున్నాను. నేను పిసిసి అధికార ప్రతినిధి కాదు, రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కాదు. మీరు కాంగ్రెస్ సభ్యత్వం ఉందో వదిలేదు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, అంతకంటే కాదు. కానీ నేను ఈ గతంలో జరిగిన 80,000 పుస్తకాల పరిపాలన పోవాలని కోరుకున్న వాళ్ళల్లో నేను ఒకరిని, ప్రజాపాలన రావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని. కానీ ఈ ప్రజాపాలనలో ఏ చిన్న లోపం జరిగినా నేను రాత్రికి బాధపడాల్సి వస్తుంది. బాధపడేటటువంటి అనేక మంది, వేల మంది ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ప్రభుత్వం అనేటటువంటిది, అరే ఈ సూచన సార్కి చెప్తే బాగుండే కదా, ఈ సూచన సార్కి చేరితే బాగుండే కదా, ఈ విధమైనటువంటి లోపాలు సరిదిద్దితే బాగుండే కదా అనేటటువంటి ఈ సమూహంలో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే నా యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నా తప్ప, రేవంత్ రెడ్డి ఇచ్చే సమాధానం నేను ఇస్తున్నట్టు, లేదా బట్టి విక్రమార్క గారికి చెప్పేటటువంటి విషయం నేను ఇస్తున్నట్టు. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. చాలామంది ఏమంటున్నారు, మా ప్రజాపాలన మేనిఫెస్టోలో ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇస్తామంటున్నారు. నిన్ననే మా ఫాదర్ అడిగాడు, 1వ తారీఖు, ఈరోజు 2వ తారీఖు కదా, నా జీతం పడ్డదో లేదు చూడు, పెన్షన్ అని అన్నాడు. చూస్తే పెన్షన్ పడ్డది. పడ్డది 1వ తారీఖు అర్ధరాత్రికే పడ్డది. పడిపోయింది 1వ తారీఖు నాడే పడిపోయింది. బయటికి వచ్చిన తర్వాత, ఆఫీస్కి వచ్చి కూర్చున్న తర్వాత, అన్న 4 DL కనీసం 2 అన్న ఇప్పియండి అని అడుగుతున్నారు. అంటే 4 DL ఎందుకు అడగకూడదు, 2 ఎందుకు అడగాలి మనం? వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టిరు కదా, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుక్షణమే DA ఇస్తామన్నారు. కానీ 4 DL ప్రకటించలేదు. కానీ ఈరోజు మా పైన ఒత్తిడి ఉన్నమాట వాస్తవం. లేదు, ఈరోజు ఇప్పుడు నేను ఆయాచితంగా 2 DL అని వాడు అన్నా కదా, నేను పొరపాటున 2 DL అడుగుతలేను, 4 DL ప్రకటించాలి. ఒకవేళ ప్రకటించలేదు, నేను ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్తున్నా, ఒకవేళ నేను కానీ నా లాంటి ఉద్యోగ సంఘ నాయకులు వచ్చి సార్ 4 DL ఇవ్వాలి, కానీ మీరు 2 ఇచ్చినా కానీ ప్రజలు అడ్జస్ట్ అవుతారంటే, దానికంటే ఆత్మద్రోహం ఇంకోటి లేదు. 4కి 4 DL ఇస్తేనే ఈరోజు రుణమాఫీ ఎంత ముఖ్యమో ఈ DL కూడా అంతే ముఖ్యము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క చేతిలో ఖచ్చితంగా మీరు మెడలో దండ వేసుకుంటారా వేసుకోరా సంబంధం లేదు, దండ వేసుకోడు. మెడలో మీరు వేసుకునేటటువంటి షాలు ఉంటుందా ఉండదా తెలియదు. 90% షాలు లేకుండా ఫోటో ఉండదు రేవంత్ రెడ్డి. కానీ నేనేమంటున్నానంటే, ప్రతి క్షణము మీ చేతిలో ఖచ్చితంగా భగవద్గీత అయినా లేదా ఖురాన్ అయినా మీ మేనిఫెస్టో మీ చేతిలో ఉండాలి. ఒకవేళ మీ చేతుల్లో ఖాళీ లేకపోతే మీ జైపాల్ రెడ్డి చేతిలో ఉండాలి. మీరు ప్రతి మీటింగ్లో ఓహో దీంట్లో బైబిల్ ఏంటి చూసుకోవాలి. ఈరోజు ఉద్యోగులకు సంబంధించి నేను వచ్చి నీకు చెప్పొచ్చు, టీచర్లకు ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి టీచర్లు అంతా నీకు, ఇవన్నీ ఇట్లా ఉండదు. ఎవరైనా సరే ఒక ప్రభావిత వర్గాలు ఏవైతే ఈ సమాజంలో ఉన్నాయో, అవి ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, లేకపోతే సామాజిక వర్గాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఈ ప్రభావిత వర్గాల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం యొక్క అడుగులు ఉండాలి. కానీ మీ మంత్రివర్గంలో ఆ స్ఫూర్తి కనిపిస్తున్నది, ఆ వేగం కనిపిస్తున్నది. కానీ మీతో పాటు పరిగెత్తేటటువంటి క్రమంలో మీ అధికారులు, ముఖ్యంగా సీఎం
కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు గత సీఎం కార్యాలయం కంటే మెరుగ్గా ఏమి కూడా ఈ సీఎం కార్యాలయం కనిపిస్తలేదనేటటువంటి విమర్శ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా బయట ప్రచారం జరుగుతున్నది.